ఈ నెల జరగబోయే జనరల్ ఎలక్షన్స్ అంటే 2024 దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎలక్షన్లు, కొన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లు ఒక చారిత్రాత్మక అంశాలతో కూడి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా పోస్టల్ బ్యాలెట్స్. గతంలో పోస్టల్ బ్యాలెట్స్ చాలా తక్కువ ఉండేవి, దానికి విధి విధానాలు కూడా కొంత ఇబ్బందిగా ఉండేది. కానీ ఈసారి ఎన్నికల కమిషన్ తీసుకున్న కొన్ని మార్పులు చేర్పు వలన పోస్టల్ బ్యాలెట్ అనేది కంపల్సరీ అయింది. అలాగే పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే విధానం కూడా సులువుగా తయారైంది. రెండో అంశం యువతకు ఓట్లు. 18 ఏళ్ళు నిండిన వారందరికీ, అంటే పలానా తారీఖుకి 18 ఏళ్ళు నిండితే అన్న అందరికి కూడా ఈ ఓటర్ ఐడి కార్డు అనేది, ఒక ప్లాస్టిక్ కార్డు, మంచి కార్డు అనేది ఇవాళ యువతకు ఇవ్వడం జరిగింది. దాదాపు ఈ రాష్ట్రంలో 8 నుంచి 10 లక్షల కొత్త ఓట్లు ఈ క్యాలెండర్ ఇయర్ అంటే 24 సంవత్సరంలోనే యువత మరి ఓటు వేయాలనే ఉత్సాహంతో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే ఇంటి నుంచి కదలలేని వృద్ధులకి ఇంటి దగ్గరికి వెళ్ళి, అది బహుశా రేపు ప్రారంభమవుతుంది, మాన్యువల్ బ్యాలెట్ పేపరు వాళ్ళకి అక్కడే ఇంటి దగ్గరే ఒక టీం వెళ్ళి వాళ్ళ ఓటు ఆ బ్యాలెట్ పేపర్ మీద వేసి మరి వాళ్ళని ఓటు హక్కు ఉపయోగించిన విధంగా ఒక నిర్ణయం తీసుకోవటం. అలాగే 85 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పోలింగ్ బూత్ దగ్గర కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించి వాళ్ళకి అవుట్ ఆఫ్ టర్న్ ఓటు ఉపయోగించుకుని వాళ్ళని ఇంటికి పంపించే ఏర్పాటు జరగటం. ఇలా కొన్ని మార్పులు చేర్పులతో 2024 సంవత్సరం ఎన్నికలు ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోయే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా ఉద్యోగస్తులకి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చిన పరిస్థితి. మనం ఎప్పుడు కూడా 1,50,000 మహా అయితే 2 లక్షల ఓట్లు అంతవరకే పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లలో 59,000 ఇన్వాలిడ్ అయినాయి. అంటే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు కూడా ఇన్వాలిడ్ ఓట్లు ఎలా వేశారని చెప్పి ఎన్నికల అధికారులు కూడా ఆశ్చర్యపోయిన పరిస్థితి. అంటే వాళ్ళే వేసారా, బ్యాలెట్ పేపరు బయటికి వెళ్ళింది కాబట్టి వేరే వాళ్ళు ఎవరన్నా అలా చేశారా? ఇది గతంలో మరి మేము కూడా ఉద్యోగ సంఘాల్లో ఉన్నప్పుడు దాన్ని కొంత రివ్యూ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ 2024లో ఇది ఒక రికార్డ్ బ్రేక్. ఇప్పటి వరకు 25 పార్లమెంట్లలో వచ్చిన సమాచారం పోస్టల్ బ్యాలెట్స్ అంటే ఫారం 12 కానీ ఫారం 12D కానీ అప్లై చేస్తే వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేందుకు వాళ్ళు అర్హులవుతారు. వాళ్ళు దాదాపుగా 4,60,000 మంది ఈ రోజుకి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఉంది. ఇది హయ్యెస్ట్. బహుశా మన రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం వలన ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారో అందరికీ ఫారం 12 ఇవ్వమని చెప్పి సందేశం, వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే అవకాశం. అందుట్లో 2 కేటగిరీస్ పీఓ, ఏపీఓలకి ట్రైనింగ్ సెంటర్లో ఇచ్చే ఏర్పాటు, అలాగే ఓపీఓలకి వాళ్ళ నియోజకవర్గంలో ఎక్కడైతే వాళ్ళకి పనిచేసే ఉందో ఆ నియోజకవర్గంలోనే వాళ్ళకి ఓటు హక్కు కల్పించే విధానం ఉంది. ఈసారి అంగన్వాడీలను కూడా ఎన్నికల విధులకు తీసుకోవడం జరిగింది. వాళ్ళకి దాదాపుగా ఆ నియోజకవర్గంలోనే వాళ్ళ పనిచేసే ప్రాంతానికి దగ్గరలోనే వాళ్ళకి ఎన్నికల విధులు అప్పగించే అవకాశం ఉంది. వాళ్ళతో కూడా కలుపుకుంటే ఇవాళ 5 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ ఈ రాష్ట్రంలో ఉద్యోగులు, అలాగే ఉపాధ్యాయులు వీళ్ళు వాడుకున్న పరిస్థితి. ఇవి కాకుండా ప్రైవేటు వ్యక్తులు, డ్రైవర్లు, అలాగే ఫోటోగ్రాఫర్లు వీళ్ళందరూ కూడా డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళ ఓటు హక్కు ఉపయోగించుకోలేరు కాబట్టి వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే ఏర్పాటు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ కూడా మరి ఆర్ఓల్ని మేము అడిగాం, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇంకా మేము అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కొంతసార్లు ఇచ్చాము, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రతి ఓటర్ యొక్క ఓటుని ఉపయోగించే అవకాశం
ఈసారి ఎన్నికల కమిషన్ అందరికీ కల్పించడం జరిగింది. దానికి మరి ఎన్నికల కమిషన్ యొక్క చర్యల్ని ముందుగా అభినందించాలి. ఇక రెండోది ఓటు హక్కు వినియోగించుకునే విధానం. గతంలో బ్యాలెట్ పేపర్లు బయటకు ఇచ్చేవాళ్ళు, అది చాలా వరకు మిస్యూజ్ అయ్యేది. ఒక రకంగా చెప్పాలంటే ట్రేడింగ్ జరిగింది బ్యాలెట్ పేపర్ల మీద. మరి ఈసారి అవకాశం లేదు. పీఓలు కానీ ఏపీఓలు కానీ ట్రైనింగ్ సెంటర్లోనే అక్కడ బ్యాలెట్ పేపర్ ఇస్తారు, అక్కడే వేసి వచ్చేయాలి. మిగతా ఓపీఓలు వీళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక ఫెలిసిటేషన్ సెంటర్ పెడతారు, అక్కడికి వెళ్తే బ్యాలెట్ పేపర్ అక్కడే ఇస్తారు, అక్కడే వేసేయాలి. అంటే 13 మే కంటే ముందే వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీళ్ళది సాధ్యమైనంత వరకు మాన్యువల్ బ్యాలెటే ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ ఓటింగ్లో ఈవీఎంలు ఉంటాయి. అయితే మాకున్న సమాచారం, మేము చాలా జిల్లాల్లో ఉద్యోగ సంఘాలతో మాట్లాడాం, ఉద్యోగులతో మాట్లాడాం. కొన్ని చోట్ల ఆర్ఓలు ఇబ్బంది పెట్టారు ఫారం టెలో తీసుకోవడానికి. మేము ఎక్కడ తీసుకోం అక్కడ తీసుకోమన్నారు. దానికి మేము సీఈఓతో మాట్లాడి క్లారిఫికేషన్ ఇప్పించాం. ఏదైనప్పటికీ కూడా 26వ తారీఖు ఆఖరి తేదీ అన్నది ఈరోజు 1వ తారీఖు వరకు దీన్ని తీసుకురావడం జరిగింది. అవసరం అయితే 1 కూడా పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తుల వరకు సరిపోయింది, కానీ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు క్యాబుల డ్రైవర్లు ఎవరినైతే ఎలక్షన్ కమిషన్ డ్యూటీలకు తీసుకుంటుందో మరి వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేసాం. ఆ దిశగా కూడా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు కొన్ని స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఉద్యోగస్తుల విషయంలో వైసీపీ ప్రభుత్వం చేసిన ద్రోహం ఏంటో ఉద్యోగస్తులందరికీ తెలుసు. రివర్స్ బీఆర్సీ భారతదేశంలో మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం ఇచ్చింది. జీతాలు నష్టపోయారు. 7,500 కోట్ల డిఏ ఏరియర్స్కి అతిగతి లేదు. ఇక మొన్న ఇవ్వకపోతే ఉద్యోగస్తులందరూ పూర్తిగా గవర్నమెంట్కి వ్యతిరేక అవుతారని చెప్పి సరెండర్ లీవు, జీపీ అడ్వాన్సులు ఇవన్నీ కూడా ఒక వారం కిందట ప్రభుత్వం క్రెడిట్ చేయడం జరిగింది. సిపిఎస్ ప్రభుత్వం కట్టాల్సింది నవంబర్ నుంచో అక్టోబర్ నుంచో పెండింగ్ ఉంది. ఎంప్లాయీస్ గౌరవం లేదు. ఉపాధ్యాయుని లిక్కర్ షాప్ దగ్గర బాత్రూమ్ దగ్గర ఫోటోలు తీసే పరిస్థితి ఉపాధ్యాయుని తీసుకొచ్చారు. కాబట్టి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఈ ప్రభుత్వ హయాంలో పడ్డ ఇబ్బందులు ఒక్కొక్క ఉద్యోగి చెప్తుంటే బాధేస్తుంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవకాశం వచ్చింది. ఈ పోస్టల్ బ్యాలెట్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఉద్యోగం మీద ఉంది. అయితే వైసీపీ నాయకత్వం కొన్ని చోట్ల ఉద్యోగస్తులకు ఎరేసి గిఫ్ట్లు, కొన్ని కూపన్లు, లేదంటే క్యాష్ ఇచ్చి ఉద్యోగస్తులు మచ్చిక చేసుకోవాలని ప్రయత్నాలు సాగుతున్నట్టు మాకు సమాచారం ఉంది. ఉద్యోగస్తులను అందరూ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, మళ్ళీ మోసపోవద్దు. ఇవాళ వాళ్ళు ఇచ్చే 1,000-2,000తో మీకు ఒరిగింది ఏం లేదు. మీరు లక్షల్లో నష్టపోయారు ఈ ప్రభుత్వం వలన. రివర్స్ పిఆర్సీ వలన కానీ, ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల కానీ, డిఏఎస్ చెల్లించకపోవడం వల్ల కానీ లక్షల్లో ఇవాళ ఎంప్లాయీస్ నష్టపోయారు. ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఇవ్వని డిఏఎస్కి ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు ఉద్యోగస్తులందరూ కూడా. ఇక పెన్షనర్ పరిస్థితి, వాళ్ళకున్న వెయిటేజ్ కూడా తగ్గించి ఫిక్స్ చేసిన పరిస్థితి. కాబట్టి ఈ ఉద్యోగస్తుల్లో ఏ వర్గం బాగుంది అని చెప్పుకోవడానికి, ఈ వర్గానికి మేలు జరిగింది చెప్పుకోవడానికి ఎక్కడా లేదు. కాంట్రాక్ట్ వర్క్ ఎంప్లాయీస్ అంతా రెగ్యులేట్ చేస్తున్నారు, చేయలే. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఏ రోజున ఒకటో జీతాలు లేదు. ఇవాళ తెలుగుదేశం మేనిఫెస్టో చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు అంటే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అలాగే రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరికీ కలిపి ఒకటో జీతం ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టో. ఒక మంచి పిఆర్సీ ఇవ్వాలని చెప్పి ఆలోచన. సిపిఎస్ మీద కొన్ని రాష్ట్రాలు ఏవైతే సిపిఎస్ రద్దు చేసినాయో వాళ్ళ విధి విధానాలని పునఃపరిశీలించి ఉద్యోగ సంఘాలతో మాట్లాడి ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవటం. ఈ చిన్న ఉద్యోగస్తులు ఏవైతే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేట్ పేలో ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ స్కీములు అమలు చేయటం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అందరికీ, అది
ఉద్యోగస్తుడు, పెన్షనర్స్, పేదవాడు, గొప్పవాడు అని లేదు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రభుత్వమే కడుతుంది. ప్రజల వరకు కట్టాల్సిన పని లేదు. ఆ కార్డు ఇస్తే ఆ నోటిఫైడ్ హాస్పిటల్స్లో మీరు రూపాయి చెల్లించకుండా మీకు వైద్యం జరిగే పరిస్థితి. అంటే ఈ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కంటే కూడా మెరుగైన సిస్టమ్ అది. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలో రీఎంబర్స్మెంట్ రాక ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యశ్రీలో కొన్ని చేయక హాస్పిటల్స్ ఏమో మాకు డబ్బులు రాలేదు కాబట్టి మేము చేయమని చెప్పి హాస్పిటల్ చెప్తున్నాయి. వీళ్ళు ఒక 4 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడితే ₹1,00,000 కూడా రీఎంబర్స్మెంట్ రాని పరిస్థితి, అది కూడా 1 ఇయర్కి. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ తొలగి వైద్యపరంగా ఒక మంచి ఇన్సూరెన్స్ స్కీమ్ రాబోతుంది. రెగ్యులర్గా ఉన్న పెర్క్స్ మీద కానీ, పిఆర్సీ మీద కానీ, సిపిఎస్ మీద కానీ, అలాగే చిన్న ఉద్యోగస్తుల మీద కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు మీరు నమ్మగలిగితే ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత మోసం చేసిందో అర్థమవుతుంది. అయితే ఈ వైసీపీ పార్టీ ఎంత దుర్మార్గం అయిందంటే చాలా చోట్ల బెదిరిస్తుంది. కొంతమంది సంఘ నాయకుల్ని ఊరి మీద పెట్టి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కొంతమంది సంఘ నాయకులు డబల్ ఏజెంట్లుగా ఉన్నారు. చిత్ర విచిత్ర ఆవేశాలను కూడా వైసీపీ చేస్తుంది. కొన్ని చోట్ల ఉద్యోగస్తులకు ఒక కూపన్, దాన్ని స్కాన్ చేస్తే నీకేమొస్తుంది అనేది తెలిసిపోతుంది. అయితే ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? ఎక్కడా బ్యాలెట్ పేపర్ బయటికి రాదు. కాబట్టి మీకున్న మంచి అవకాశం ఉద్యోగస్తులందరికీ పోస్టల్ బ్యాలెట్లో మీ ఓటు ఎవరికి వేశారో ఎవరికి తెలియదు. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము మీకు అప్పీల్ చేస్తున్నాం. మీరు నష్టపోయారు, కష్టపడ్డారు. వీటన్నిటినీ మీరు మరి గుర్తుపెట్టుకుని ఆ రోజున సామమూర్తి రోడ్లో 1,00,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో పెద్ద ర్యాలీ చేస్తే గవర్నమెంట్ కర్కశంగా నాయకత్వాన్ని పిలిచి బెదిరించి ఆ ఉద్యమాన్ని అణచివేసింది. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు అలా చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏంటంటే మీ విధుల్ని సక్రమంగా నిర్వహించనన్న మాట తప్ప పనిష్మెంట్ అనేది ఈ ప్రభుత్వం చేసినట్టు తెలుగుదేశం ఎక్కడ చేయలే. ఉపాధ్యాయులకు గౌరవం ఉండేది. అలాగే చిన్న చిన్న ఉద్యోగస్తులకు కూడా ఓటుదారు జీతం ఇచ్చే ఏర్పాటు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. మరి ఈ అంశాలన్నీ క్రోడీకరించుకుని మీరు ఎవరో ప్రలోభాలకి లోపడొద్దు. కొన్ని చోట్ల మమ్మల్ని అడుగుతున్నారు, ఏమంటే మాకు ఓటు ఎక్కడో మా నియోజకవర్గంలో మూల ఉంది, మేము మూలకి వెళ్ళాలని. ఇంకా అది కూడా మీరు చేయలేకపోతే మీరు కోల్పోయిన నష్టాన్ని గుర్తుపెట్టుకుని కొద్దిగా శ్రమ అయినా మీకు ఏ రోజు అయితే నియోజకవర్గంలో మీ పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకునే తేదీ ఇచ్చారో, అంటే ఇవాళ నియోజకవర్గం అంటే ఎటు వెళ్ళినా కూడా 30-40 కిలోమీటర్లు, మ్యాక్సిమం 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండదు ఆ చివరి నుంచి చివరికి. కాబట్టి అది పెద్ద దూరం కాదు. ముందు జిల్లా హెడ్ క్వార్టర్లో పెడతామంటే మరి మేము పార్టీ తరఫున ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి నివేదిక ఇచ్చి ఇది ఇబ్బంది అవుతుంది, చాలా ఎక్స్పెన్సివ్ కూడా అవుతుందని చెప్తే నియోజకవర్గంలో పెట్టారు. దయచేసి ఉద్యోగస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి. ఇవాళకి మంచి అవకాశం, ఈ ప్రభుత్వానికి మీరు బుద్ధి చెప్పే అవకాశం, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన అవకాశాన్ని వాడుకునే అవకాశం. ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ కల్పించింది ఎలక్షన్ కమిషన్. గతంలో పోస్టల్ బ్యాలెట్ మనం అప్లై చేసుకోవటం, వాళ్ళు ఇవ్వటం, ఆ కవరు బయటికి రావటం, దాంట్లో కవర్లో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అది ఇన్వాలిడ్ చేయటం, ఇవంతా జరిగేది. ఇవాళ ఆ పొరపాటు లేదు. స్పష్టంగా మీ ఓటుని మీరు వాడుకునే సీక్రెట్ బ్యాలెటే వాడుకునే పరిస్థితి ఇవాళ ఎలక్షన్ కమిషన్ కల్పించింది. ఇవాళ 5 లక్షల ఓట్లు పోస్టల్ బ్యాలెట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటి ప్రభావం కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళ ఫలితాల మీద ఉంటుంది. కాబట్టి ఎంప్లాయీస్ నాయకత్వాన్ని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో పడ్డ కష్టాలు నష్టాలన్నీ కూడా తీరాలంటే ఖచ్చితంగా మీరు తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. మీ విలువైన ఓటుని తెలుగుదేశానికి ఇమ్మని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. ధైర్యంగా వేయండి. సీక్రెట్ బ్యాలెట్ ఇది, బయటకు వస్తే బెదిరించే పరిస్థితి లేదు. వైసీపీ ప్రలోభాలకు లొంగొద్దు.
వాళ్ళు ఇస్తే 1000 ఇస్తారు, 2000 ఇస్తారు. ఇప్పుడు మామూలుగా జనరల్ ఓట్లు అంటే ప్రజలకి 1000, 2000 కూడా ఎక్కువ ఉండొచ్చు. కానీ ఉద్యోగస్తులకు అది అమౌంట్ కాదు. మీరు నష్టపోయింది ఒకసారి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు 1000, 2000 ఎందుకు ఇస్తున్నారు రాజకీయ నాయకులు, వైసీపీ నాయకులు అనేది మీలో మీరు ప్రశ్నించుకోండి. ఆ రోజు మీకు ఏ రోజు అయితే ఒక నోటిఫైడ్ డేట్ ఉందో మీ నియోజకవర్గంలో బస్సు 5, 6, 7, 8, 4 తారీఖుల్లో ఒకరోజు మీ నియోజకవర్గంలో మీ పోస్టల్ బ్యాలెట్ వేసే అవకాశం ఉంటుంది. ఎన్ని పన్నున్నా కూడా మరి వాటిని పక్కన పెట్టి మీ ఓటును ఉపయోగించుకోండి. మీకు వచ్చిన ఈ సువర్ణ అవకాశం. ఇప్పుడు బయట ఏమవుతుంది, మనం వెళ్ళకపోతే మన ఓటు ఎవడో వేసేస్తాడు, ఛాలెంజింగ్ ఓటు వేయాలి, వాళ్ళు ఎన్నో జరుగుతూ ఉంటాయి, రిగ్గింగ్ జరుగుద్ది. లేదంటే మన ఓటు ఎక్కడికో మారుస్తాడు, మనకు తెలియదు. అది ఇన్ని రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ పోస్టల్ బ్యాలెట్లో ఆ ఇబ్బంది లేదు. స్పష్టంగా మీ ఓటు ఎక్కడ ఉందో మీకు తెలుసు. మీ వరకే వెళ్ళి అక్కడ ఓటేసిన అవకాశం. ప్రతి నియోజకవర్గానికి 2000, 3000 ఓట్లు ఉంటాయి. ఇవి పోస్టల్ బ్యాలెట్స్, అంతకన్నా ఎక్కువ లేవు. కాబట్టి అక్కడ ఏదో ఇబ్బంది ఉంటుంది, ఓటు వేయటానికి మాకేదో ఇబ్బంది ఉంది, ఈ అంశం కూడా అక్కడ రాదు. చాలా స్పష్టంగా సీక్రెట్ బ్యాలెట్ మామూలుగా ఎలా జరుగుతుందో అలాగే మీకు పోస్టల్ బ్యాలెట్ కూడా అక్కడ ఇస్తారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ అని ఎందుకు అంటున్నామంటే, గతంలో దీన్ని మనం పోస్టులో పంపించేవాళ్ళం. కాబట్టి ఇంక పోస్టల్ బ్యాలెట్ అనే పేరు ఉంటుంది. బహుశా వచ్చే ఎలక్షన్లకి దీని పేరు కూడా మారచ్చు. కాబట్టి ఉద్యోగస్తులందరూ మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున మేము విన్నవిస్తున్నాం, వైసీపీ పెట్టే ప్రలోభాలకి మీరు లొంగొద్దు. మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో చూడండి, అవి ఖచ్చితంగా అమలవుతాయి. ఏ సెక్షన్ని మేము అందుట్లో వదిలిపెట్టింది లేదు. 1వ తారీఖు జీతాలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి, చిన్న ఉద్యోగస్తులకి ప్రభుత్వ పథకాలు, పెన్షన్స్ వెయిటేజీలో కరెక్షన్ చేసే చర్యలు, మీ డిఏ ఏరియాస్తో సహా అన్ని ఏరియాస్ కూడా సకాలంలో చెల్లించి, టైం తీసుకున్నా కూడా వాటిని చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఆయన ఈసారి మేనిఫెస్టోలో ఒక ప్రత్యేక శ్రద్ధ కూడా తీసుకోవడం జరిగింది. చాలామంది ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ, ఉద్యోగ సంఘాలతో కూడా ఆయన చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మనం ఏ రకంగా పరిష్కరిస్తాం, అన్ని డిమాండ్స్ ఒక రోజు పరిష్కరించలేం, కానీ అందరికీ ఆమోదయోగ్యమైన కొన్ని డిమాండ్స్ని ఇవాళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి ఉద్యోగస్తులందరూ మీరు బార్ షాపుల్లో నిలబడి మీ గౌరవాన్ని పోగొట్టుకుని బాత్రూంలో ఫోటోలు తీసి టీచర్ల విషయంలో, అటెండెన్స్ విషయంలో దారుణంగా వ్యవహరించిన పరిస్థితి మీ అందరికి అనుభవం. ఇన్ని చేసినా మీకు రావాల్సిన జీతభత్యాల్లో కోత విధించడం అనేది అమానుషం. తెలుగుదేశం ప్రభుత్వంలో పిఆర్సీ ఏరియర్స్ మనిషికి మినిమం ₹1,00,000 ఇప్పించాం, నాకు బాగా గుర్తు. క్యాష్ ఇచ్చారు పిఆర్సీ ఏరియర్స్. మరి వాళ్ళు పిఆర్సీ ఏరియర్స్ లేవు, కనీసం 5% అయ్యారు అడిగారు, అది కూడా ఇవ్వాల. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా ఇచ్చే ఈ బహుమతులు డబ్బుకి మీరు లొంగకుండా, ఈ ప్రభుత్వం మీకు చేసిన నష్టాన్ని పూడ్చుకునే అవకాశం మీకు వచ్చింది. కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే, మీ ఓటు సద్వినియోగం చేసుకోండి, తెలుగుదేశం పార్టీని బలపరచండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరినీ అప్పీల్ చేయడం జరుగుతుంది.